హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఎలా యాడ్ చేయాలి అండ్ డాట్స్ ఎలా పెట్టేసుకోవాలి అనేది చూద్దామండి. లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ రెండు కూడా మనం మెజర్మెంట్స్ ప్రకారంగా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకుంటే, నేనైతే మెజర్మెంట్స్ అవన్నీ ఇవ్వలేదండి, అది నెక్స్ట్ టైం వీడియో చేస్తాను. ఇప్పుడైతే ఆల్రెడీ బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ కట్ చేసేసాను. సో ఆ కట్ చేసిన లైనింగ్ క్లాత్ ఎలా యాడ్ చేయాలి అనేది సింపుల్గా ఈజీగా యాడ్ చేసేయచ్చండి. దీనికి ఎంత కష్టమేమీ ఉండదు. నేను ఇప్పుడు చేస్తున్నాను కదా, అది మీరు ఫాలో చేశారంటే ఈజీగా యాడ్ చేసేస్తారు. అండ్ బిగినర్స్ కోసం కొంచెం స్లోగా స్టిచ్ చేశాను, క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరైతే ఈజీగా స్టిచ్ చేసేయచ్చండి. అండ్ కొంతమంది వచ్చేసి లైనింగ్ క్లాత్ యాడ్ చేసేటప్పుడు వచ్చేసి వాళ్ళకి పైన లేయర్ వచ్చేసి మెయిన్ క్లాత్ లూజ్ వచ్చేసేయడం అండ్ లైనింగ్ క్లాత్ సరిపోకపోవటం, ఇంకా సమ్ టైం వచ్చేసి మెయిన్ క్లాత్ వచ్చేసి ఎక్స్ట్రాగా తీసుకుంటారు, లైనింగ్ క్లాత్ మీద వచ్చేసి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటారు. సో ఇలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు తీసుకుంటారండి. బట్ కరెక్ట్గా తీసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ క్లాత్ మీద ఎగ్జాక్ట్గా తీసుకొని లైనింగ్ క్లాత్ మీద వచ్చేసి ఎక్స్ట్రాగా తీసేసుకోవాలండి. అది కొంతమంది ఫాలో అవుతారు, అది రైట్ అని చెప్పలేము, రాంగ్ అని చెప్పలేమండి. అంటే ఎవరికి ఏది అలవాటు అయితే అలా తీసుకుంటారు. నేనైతే మెయిన్ క్లాత్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ తీసుకుంటాను మెజర్మెంట్స్, అండ్ లైనింగ్ క్లాత్ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాను. కొంచెంగా ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటానండి, అది కూడా ఎక్కువగా తీసుకోను. క్లాత్ వేస్ట్ చేయకుండా స్టిచ్ చేయాలి, ఎందుకంటే మన బ్లౌజ్ పీస్ ఎలా వచ్చిందో అదే కదా మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి. అందుకు క్లాత్ వేస్ట్ అవ్వకూడదు. ఎటువైపు నుంచి ఏది తీసుకున్నా లైనింగ్ క్లాత్ వేస్ట్ అవ్వకూడదు, మెయిన్ క్లాత్ వేస్ట్ అవ్వకూడదు, అది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నెక్ చూసారు కదా, క్లాత్ కదలకుండా పిన్స్ పెట్టుకొని నెక్ షేప్ అలాగే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తాను. ఎక్స్ట్రా క్లాత్ లైనింగ్ క్లాత్ అండి, మెయిన్ క్లాత్ని ఫాలో చేసి ఎక్స్ట్రా క్లాత్ని లైనింగ్ క్లాత్ని కట్ చేసేసాము. ఇప్పుడు దీన్ని తిరిగేసుకుందాము. కింద నుంచి మీద వరకు వేసుకుంటే ఇప్పుడు మెయిన్ క్లాత్ మీదకి వస్తుంది, కింద వైపు వచ్చేసి లైనింగ్ క్లాత్ పోతుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని పిన్స్ మళ్ళీ కూడా పిన్స్ పెట్టుకోవాలి, క్లాత్ కదలకుండా. స్టిచ్చింగ్ టైంలో కర్వ్స్ వస్తాయి కదా, రౌండ్ నెక్ అనేటప్పటికి ఆ రౌండ్ తిరిగే టైంలో కొంచెం క్లాత్ ఏమొచ్చి కిందకి మీదకి కదిలిపోతుంటుంది. ఇది బిగినర్స్ కోసం చెప్తున్నానండి, న్యూగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అది పర్వాలేదు, దానికి తిప్పేసుకుంటారు ఆ కరువు అనేది. సో మీరు అనేది ఇది ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్నారు కదా, నేను ఎలా చేస్తాను మీకోసం మాత్రమే, న్యూగా నేర్చుకునే వాళ్ళ కోసం ఇది వీడియో. ఓకే, అలా వన్ బై వన్ స్టిచ్ చేసుకుంటూ వస్తే క్లాత్ ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ అనేది రాదండి. మనం స్టిచ్ చేసుకునే టైంలో క్లాత్ రెండు కూడా కదలకుండా పిన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఇది, పిన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్లాత్ని అలా 2 హ్యాండ్స్తో కూడా కదలకుండా సాఫ్ట్గా పాముకుంటూ దాన్ని అలా స్టిచ్ చేసుకోవాలి. స్లోగా స్టిచ్ చేయండి స్టార్టింగ్ కొద్ది రోజుల వరకు, తర్వాత మీరే చాలా స్పీడ్గా స్టిచ్ చేసేస్తారు. బట్ ఎలా ఫాలో అవ్వాలనంటే ఇప్పుడు నేను స్టిచ్ చేసినట్లు మీరు స్టిచ్ చేయాలి. చూసారా, ఫుల్గా రౌండ్గా కూడా స్టిచ్ చేసేస్తాను. లైనింగ్ ఎక్కడ ఎక్కువగా రాలేదు, తక్కువగా రాలేదు, అంతా ఈక్వల్గా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రాగా తీసుకున్న లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేసుకొని సైడ్కి తీసేద్దాము. సో ఈ కట్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్లో కట్ అవ్వకుండా కొంచెం చూసుకోండి, ఎందుకంటే సమ్ టైం వచ్చేసి మెయిన్ క్లాత్లోకి కట్ చేసేస్తూ ఉంటాము. సీజర్ వచ్చేసి షార్ప్గా ఉందంటే కొంచెం ఎక్స్ట్రాగా కట్ అయిపోతుంటుంది, కొంచెం కేర్ఫుల్గా చూసుకొని కట్ చేయండి. ఓకే, సో ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం ఆల్ సైడ్స్ కూడా కట్ చేసి తీసేసాము. ఇప్పుడు బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి లైనింగ్ యాడ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డాట్స్ వచ్చేసి ఎలా యాడ్ చేయాలో చూద్దాం. రౌండ్ నెక్కి వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ తిరిగేసేసాను, ఎందుకు అంటే పీస్ యాడ్ చేయకుండా నెక్ తిరిగేసేసాను కదా, దానికి వచ్చేసి నేను లేస్ యాడ్ చేస్తున్నాను, అందుకని చెప్పేసని ఈ విధంగా స్టిచ్ చేశాను నెక్. ఓకే, ఇప్పుడు డాట్స్ చూద్దాం. నేను ఆల్రెడీ అదే మెజర్మెంట్స్ బ్లౌజ్ని మార్క్ చేసి అక్కడ పెట్టుకున్నానండి. మీకు ఇప్పుడు అది కలుపుతున్నాను. నేను మెజర్మెంట్స్ అయితే తీసేసుకున్నాను ఆల్రెడీ, మీరు చూస్తున్నారు కదా. ఆ యాంగిల్లో అలా స్టిచ్చింగ్ వేయాలి. ఒక సైడ్ పీస్లో మనం మార్క్స్ తీసుకున్నాము అంటే సెకండ్ పీస్ వచ్చేసి దాని మీద పెట్టేసి అలా ఫ్రెష్ చేసామంటే
డాట్స్ ఏమొచ్చి దాని ప్రకారంగా అక్కడ ప్రింట్ వచ్చేస్తుంది. అవునా? ఆ ప్రింట్ని అలా మనం కరెక్ట్గా వేసేసుకుంటే సరిపోతుంది. ఆ ప్రింట్ని అలాగే ఎగ్జాక్ట్లీ ఆ లైన్ మీద లైన్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఎక్కువగా కష్టపడవలసిన అవసరమే లేదు. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా పెట్టేసుకొని ఎంత ఈజీగా స్టిచ్ చేసేస్తున్నాము. కాకపోతే డాట్స్ అనేవి వాటికి కస్టమర్ బ్లౌజ్ ఆర్ మన బ్లౌజ్ కానీ ఇంకెవరికైనా స్టిచ్ చేయాలనుకుంటే వాళ్ళ బ్లౌజ్లో ఎంతెంత వరకు ఉన్నాయో ఆ డాట్స్ ఒక్కోటిని ఆ డిస్టెన్స్ని మనం మెజర్మెంట్స్ తీసుకొని ఈ బ్లౌజ్లో మనం పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క మాదిరి ఉంటాయి. సో వాళ్ళ ఇష్టానికి ప్రకారంగానే తీసుకొని మనం స్టిచ్ చేయాలి. నేను అలా మెజర్మెంట్స్ తీసుకొని లైన్స్ కలుపుకున్నాను. సో ఇలా కుట్టేటప్పుడు మీరు చూస్తున్నారు కదా, పెద్ద డాట్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ తీసుకుంటున్నా. అది ఎగ్జాక్ట్లీ ఫోల్డింగ్ పెట్టాం. ఇది వచ్చేసి స్ట్రైట్ ఫోల్డింగ్ అండ్ 2 ఫోల్డింగ్స్ బ్యాలెన్స్. అది ఇప్పుడు చూస్తున్న వీడియోలో 2 ఫోల్డింగ్స్ బ్యాలెన్స్గా రావాలి ఈక్వల్గా. సో అది వచ్చేసి మినిమం వచ్చేసి స్టార్టింగ్ కొంచెం లెంతీగా ఉండాలి, ఎండింగ్ వచ్చేటప్పుడు క్రాస్గా వచ్చేసేయాలి. ఇప్పుడు పఫ్ అనేది కరెక్ట్గా వస్తుంది బుట్టలాగా. ఇది ఫ్రంట్ నెక్ కదా, దీనికి లేస్ యాడ్ చేసుకుంటాం. దీనికి ఇప్పుడు షేప్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది పర్ఫెక్ట్ బాడీ షేప్ అండి, ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. ఫ్రీగా ఉంటుంది, చక్కగా సెట్ అవుతుంది, ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలాగే ఈజీగా సింపుల్గా స్టిచ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.